హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మంచు మనోజ్ గారు, నారా రోహిత్ అండ్ బెల్లమన్న యాక్ట్ చేసిన భైరవ మూవీ ఇప్పుడే చూసొచ్చా. ఈ మూవీ తమిళ్లో గరుడన్ అనే మూవీకి అఫీషియల్ రీమేక్. అక్కడ సూర్య గారు యాక్ట్ చేసి పెద్ద హిట్ నే కొట్టారు. ముందుగానే చెప్తున్నా, ఒరిజినల్ మూవీ కూడా చూసా నేను, అండ్ అది నాకు నచ్చింది కూడా. ఇప్పుడు మనం ఈ తెలుగు భైరవ మూవీ ఒరిజినల్ మూవీకి ఫెయిత్ఫుల్ రీమేక్ ఆర్ నాట్ అని చూద్దాం. ఫస్ట్లీ నీకు నచ్చిందా అని అడిగితే పర్లేదు అనిపించింది భయ్య, అబవ్ యావరేజ్ అనిపించింది. నౌ కమింగ్ టు స్టోరీ లైన్. వరద అండ్ గజపతి చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. సీను అనాథ అండ్ సీనుకి గజపతి మాటే వేదవాక్కు. వాళ్ళ ఊరిలో వారాహి అమ్మవారి గుడి దేవస్థాన అధ్యక్షుడే వరద. కట్ చేస్తే మినిస్టర్ గుడి ఆస్తి కోసం ట్రై చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ ఏం జరిగిందన్నదే రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. కమింగ్ టు ద పాజిటివ్స్, మూవీలో మోస్ట్ ఆఫ్ ద డ్రామా అయితే బాగానే వర్క్ అయింది భయ్య. ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ లో ముగ్గురు హీరోస్ని స్క్రీన్ మీద చూడడం బాగుంది. అండ్ యాక్షన్ కొరియోగ్రఫీ కూడా బాగుంది. అండ్ నారా రోహిత్ గారి క్యారెక్టర్ కూడా బాగుంది. అండ్ ఆయన ఆ క్యారెక్టర్కి ఫుల్గా న్యాయం కూడా చేశారు. అండ్ మూవీలో బీజిఎం కూడా బాగుంది. సెకండ్ హాఫ్లో పోలీస్ స్టేషన్లో వచ్చే ఒక సీన్ అయితే మంచి హై ఇచ్చింది. అంతే భయ్, అంతకుమించి పాజిటివ్స్ అయితే ఏమీ లేవు. నౌ కమింగ్ టు ద నెగిటివ్స్. కంపేర్ టు ఒరిజినల్ మూవీ, ఈ మూవీలో అయితే చాలా చేంజెస్ చేసామని డైరెక్టర్ చెప్పారు. అవి మోస్ట్ ఆఫ్ ద చేంజెస్ అన్ని క్లైమాక్స్లోనే చేశారు. ఎక్సెప్ట్ నారా రోహిత్ గారి క్యారెక్టర్ తప్ప మనోజ్ గారు అండ్ బెల్లమన్న క్యారెక్టర్స్ ఎక్కువ చేంజెస్ చేశారు. అవి ఏమైనా వర్క్ అయ్యాయా అంటే నాకైతే అంతగా వర్క్ అవ్వలేదు. అండ్ కనీసం అవి కొత్తగా కూడా ఉండవు. అండ్ మనోజ్ గారి క్యారెక్టర్ చాలా కన్ఫ్యూజింగ్గా చేశారు. అటు పాజిటివ్కి ఇటు నెగిటివ్కి మధ్యలో ఉంచేశారు. కంప్లీట్గా నెగిటివ్గా ఉంచేస్తే బాగుంది అనిపించింది. ఇది ఒక యాక్షన్ డ్రామా జానర్ మూవీ. యాక్షన్ అయితే వర్క్ అయింది కానీ డ్రామానే అంతగా వర్క్ అవ్వలేదు. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే సాంగ్ అయితే కంప్లీట్ మిస్ప్లేస్మెంట్లో అనిపించింది. కెమెరా వర్క్ అయితే బాగుంది భయ్య. గోదావరి లొకేషన్స్ అన్ని బాగా క్యాప్చర్ చేశారు. సాంగ్లో సంక్రాంతి సాంగ్ ఒకటే బాగుంది, మిగతా అంతేం లేవు. బట్ ఎమోషనల్ సీన్స్కి ఇంకా కొంచెం బాగా కొట్టుంటే బాగుంది అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ ఆల్సో గుడ్. నౌ కమింగ్ టు పెర్ఫార్మెన్సెస్. ముగ్గురు హీరోస్ అయితే వాళ్ళ క్యారెక్టర్ 100% న్యాయం చేశారు. పర్సనల్గా నాకైతే నారా రోహిత్ గారి యాక్టింగ్ అయితే బాగా నచ్చింది. మిగతా వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ రోల్స్లో బాగానే యాక్ట్ చేశారు. మై ఫైనల్ వర్డ్ ఈజ్, ముగ్గురు హీరోస్ కోసం అయితే ఒక్కసారి ట్రై చేసే బలం అయితే ట్రై చేయొచ్చు. మై రేటింగ్ ఈజ్ 2.75. దట్స్ ఇట్ గాయస్. మీకు మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు కూడా మూవీ చూస్తుంటే మీ ఒపీనియన్ కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.